హాయ్ అండి, అందరికీ నమస్తే. ఫుల్ గ్రేవీ వచ్చేలా ఎగ్ కర్రీ నా స్టైల్లో నేనైతే చేసాను. చాలా బాగుంటుందండి. రైస్కి రోటీస్కి చాలా బాగుంటుంది. ఎలా చేయాలో మీరు చూస్తారా? నా స్టైల్లో ఎలా చేస్తానో చూపించేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. నేనైతే ముందుగా మాకు కావాల్సినన్ని ఎగ్స్ అయితే పెట్టేసుకొని బాగా బాయిల్ అయితే చేసుకున్నాను. ఇదిగో చూడండి, ఎగ్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ ఒకసారి వాటిని బాగా క్లీన్ కడిగేసుకొని తర్వాత వాటర్లో పెట్టుకుంటున్నానండి. ఇదిగో చూడండి, ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేస్తే ఎగ్స్ పగలకుండా వస్తాయండి నీట్గా మనకి. అందువల్ల కొద్దిగా ఉప్పు అయితే వేసి బాయిల్ చేసుకుంటున్నాను. ఈలోపు మనం మసాలా అయితే చూద్దాం. ఇదిగో చూడండి, దాల్చిన చెక్క ఒక 3 యాలకులు దంచి వేసుకుంటున్నాను. గసగసాలు, సోంపు ఒక 7-8 లవంగాలు అనమాట వేసుకున్నాను. అలాగే 4 టమోటాలు, పెద్ద సైజువి 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. కట్ చేసి వేసుకుంటున్నాను. చూడండి, మిక్సీకి వేసుకుంటున్నాను. కొద్దిగా ఒక తెల్లగడ్డ, కొంచెం అల్లం, అలాగైతే పచ్చి కొబ్బరి తీసుకుంటున్నానండి. ఇది చూడండి, పచ్చి కొబ్బరి మసాలాకి వేసుకున్నామంటే ఆ టేస్ట్ ఇంకోలా ఉంటుందన్నమాట. అదిరిపోద్ది, సూపర్గా ఉంటుంది అనమాట. తగ్గేదే లే అంటుంది అనమాట కొబ్బరి. కానీ మనం మసాలాకి వేసామంటే ఇదిగో చూడండి, మిక్సీ పట్టేసుకున్నాను. మనకి మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే నేను మిరియాల పొడి కూడా వేసుకున్నాను ఇందులో. చూడండి, ఇప్పుడైతే ఎగ్స్ అన్నీ వేసుకుంటున్నాను. మనం మిరియాల పొడి వేయడం వల్ల ఎగ్స్కి బాగా పడుతుందండి. ఆ ఫ్లేవర్ అనేది మనం తినేటప్పుడు కర్రీలో బాగా తెలుస్తుంది అనమాట. సపరేట్ ఫ్లేవర్ అనిపిస్తుంది, అది చాలా బాగుంటుంది. ఇలా ముందుగా ఒకసారి వేపేసుకుందామండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎగ్స్ అవి కర్రీ చేసుకున్నామంటే. ఇందులో మనం వేసింది ఆవాలు, జీలకర్ర, మిరియాల పౌడర్, కొద్దిగా పసుపు, అలాగే కొంచెం కారం వేసామండి. మిర్చి పౌడరు 1/2 స్పూన్ వరకు వేసాను నేను. బాగా వేపేసుకోవాలి. మనం అలాగే ఉడకబెట్టి కానీ పులుసులోకి వేసామంటే ఆ పచ్చి స్మెల్ అనేది అలా తెలుస్తుంది కదండి. ఇలా వేపుకొని కానీ కూరలోకి వేసుకున్నామంటే కర్రీలోకి చాలా బాగుంటుంది. ఎగ్ అనేది తినడానికి కూడా ఈ ఫ్లేవర్ అలా తగులుతూ ఉంటుంది అనమాట, మిరియాల పౌడర్ది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాము. వేపుకున్నవన్నీ ఆయిల్ పడకుండా ఓన్లీ ఎగ్స్ మాత్రం పక్కకు తీసుకుందాం. ఆయిల్లోనే మనం మసాలా వేపుకుందాం. ఎగ్స్ మాత్రమే తీసుకున్నాను. చూసారా, ఆ నల్లగా ఉన్నదంతా మిరియాల పౌడర్ అండి అది. ఇదిగో చూడండి, అది మాడింది అయితే కాదు, మిరియాల పొడి అలా కనపడుతుంది అనమాట. ఇప్పుడు ఒక ఆనియన్ అయితే సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అదే ఆయిల్లో వేస్తున్నాను. బాగా వేపేసుకోవాలి ఆయిల్. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఆనియన్ అలా బాగా వేపుకున్నాక ఒక టమోటా కట్ చేసుకున్నానండి. చిన్న టమోటా వేసుకుంటున్నాను, ఒకటి చిన్నది, మీడియం సైజ్ ఒకటి. ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా వేపేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేస్తే టమోటా తొందరగా వేగుతుంది కదండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టేసుకున్న మసాలా ఇందులోకి వేసుకుందాం. మసాలా అంతా వేసాం కదా. ఇప్పుడు మసాలా బాగా వేగేంత వరకు కలబెట్టుకుంటూ ఉండాలి. చూస్తున్నాం కదండి, మసాలా అంతా ఆయిల్ పైకి తేలిపోవాలన్నమాట అలా. ఇప్పుడు ప్లేట్ పెట్టి ఒక 10 మినిట్స్ అలా వదిలేద్దాము. బాగా ఉడుకుతుంది. తర్వాత పౌడర్స్ వేసుకుందాం. ఇదిగో చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది. మసాలా అనేది బాగా వేగింది కదా, కలర్ కూడా చేంజ్ అయిపోయింది, చూసారా. ఇప్పుడు పౌడర్స్ వేసుకుందాం ఇందులోకి. టూ స్పూన్స్ అయితే మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ అండి. ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. 2.5 స్పూన్ అయితే వేసుకున్నాను ధనియా పౌడర్ అయితే. బాగా కలుపుకోవాలి. మనం పచ్చి కొబ్బరి వేసాం కదండి, ఆ స్మెల్ అయితే బాగా తెలుస్తుందన్నమాట ఇది వేగుతుంటేనే. కొబ్బరి అనేది మీ ఆప్షన్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, స్కిప్ చేసేయచ్చు. వేస్తే బాగుంటుంది, అది మీ ఇష్టం అన్నమాట. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుంటున్నాను.
తగినంత వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ మళ్ళీ ప్లేట్ పెట్టి తీసుకున్నామంటే మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది ఎగ్స్కి. చాలా బాగుంటుందండి. రైస్కి రోటీకి సూపర్గా ఉంటుంది. పిల్లలైతే ఎగ్స్ అయితే అలాగే కూడా తినేస్తారు. మనం ఆల్రెడీ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి వేపాం కదా, మిరియాల పొడి స్పెషల్గా వేసాం కదండి. తినటానికైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను వేపుకున్న ఎగ్స్ని ఇలా సైడ్లో ఒక కాట్ అయితే పెట్టేసుకుంటున్నాను. వాటికి ముందే కట్ చేసామంటే మనం ఇలా వేపుకునేటప్పుడు తినిగిపోతాయండి. అందుకని నేను వేపుకున్న తర్వాత కట్ చేశాను అనమాట. స్టిఫ్నెస్ వస్తుంది కదండి వేపాక, ఎగ్కి తినుక్కుంటూ ఉంటుంది, ముక్కలైపోకుండా మనకు నీట్గా ఉంటుంది. చూసారా, కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుంది. నీళ్ళంతా ఇంకిపోయి గట్టిగా వచ్చింది కదండి, చిక్కగా అయిపోయింది. ఇప్పుడైతే ఎగ్స్ అన్నీ వేసుకుందాం. అన్నీ ఎగ్స్ వేసాక ఒక 2-3 మినిట్స్ ఉంటే చాలండి, ఎక్కువ టైం అవసరం లేదు. ఆల్రెడీ మనం అంతా వేపుకున్నవే కాబట్టి ఎగ్స్ కూడా ఆ ఫ్లేవర్ అలా తగులుతుంది. చూసారా, బాగా ఒకసారి కలబెట్టేసుకొని ప్లేట్ పెట్టేసామంటే ఒక 2 మినిట్స్ అలా పెట్టేసుకొని తీసేయచ్చు, సరిపోతుంది. ఎక్కువసేపు అయితే బాయిల్ అవ్వాల్సిన పని లేదు ఇంకా అవి కూర. చూడండి, అంతే అండి. ఎగ్ కర్రీ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది కూడా. 2 మినిట్స్ తర్వాత చూద్దాం మళ్ళీ ఎలా వచ్చిందనేది. చూసారా, ఆయిల్ అంతా బాగా సైడ్కి వెళ్ళిపోయింది కదా. చూడండి, ఆయిల్ వచ్చేసింది. ఒకసారి బాగా కలబెట్టేసుకుందాము. ఎక్కడ కానీ అడగట్లేదు, చూస్తున్నారు కదండి. మనం ఆయిల్ చాలా తక్కువ ఆయిలే వేసాము. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాము. కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా అలా కలిపేసుకొని స్టవ్ కట్టేసుకుందాం. కర్రీ మనకి రెడీ అయిపోయింది. ఎగ్ కర్రీ రాయలసీమ స్పెషల్ అండి ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా కూడా హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట, అంత ఈజీ ఇది. చూసారా, కర్రీ బాగా రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసుకున్నాను. మనం మిరియాల పొడి ఫ్లేవర్ అంతా కూడా కర్రీలో కూడా అలా వెళ్ళిపోయి ఉంటుంది. మనం తినేటప్పుడైతే బాగా తెలుస్తుంది అది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. చాలా అంటే చాలా బాగుంటుంది, అందరూ ట్రై చేయండి. ఇలాగా ముందుగానే ఎగ్స్ వేపుకొని ఇలా ట్రై చేయండి. సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుందండి. అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.